Subscribe to our channel and press the bell icon for the latest updates. నిజంగా మనకు బాధ్యత గల ప్రజాప్రతినిధులే ఉండుంటే మన రాచర్లపాడు వద్ద నేను నిలుగుచ్చిన నా స్నేహితులు చెప్తా ఉన్నారు, జనసేన నాయకులు ఈ కిసాన్ సంబంధించిన సెజ్లో కూర్చోబెట్టి ఏవో పరిశ్రమలు పెట్టారు కానీ రైతుకు సంబంధించిన పరిశ్రమ అయితే రాలేదని, అలాగే దానికి పరిహారం ఇవ్వలేకపోయింది భూములు కోల్పోయిన వాళ్ళకి. అలాగే కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించారు. ఇప్పటికి అదే నాకున్నది ఏంటంటే సమస్య, సహకార ఆధ్వర్యంలో సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్టరీలు పునరుద్ధరణ జరగాలి. దానికి జనసేన ప్రభుత్వం రాగానే అవసరమైతే 50 కోట్ల నిధులు విడుదల చేసి తిరిగి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిద్దాం మనం. మన రాష్ట్రంలో పాడవుతున్న కిసాన్ దశలో భూములు కోల్పోయిన రైతులు ఉన్నాయి. నేను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గౌడ గారిని తీసుకొస్తూ నేను భూసేకరణ చట్టం అమలు చేయలేకపోయారు. ఏవైతే పరిశ్రమల కోసం భూములను కోల్పోయారో వారందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను మీకు పరిహారం ఇప్పిస్తాను. ఎందుకంటే ఇది మేము జనసేన పార్టీ నుంచి తీసుకున్న బలమైన నిర్ణయం. అలాగే మన నెల్లూరు జిల్లాలో కానీ ముఖ్యంగా మన కోవూరులో కానీ ఎక్కడ ఎస్సీజెడ్లు కానీ 60% ఉద్యోగాలు అత్యధికంగా మన స్థానికులకు కావాలన్నది ఉంది. ఒకవేళ స్కిల్స్ లేకపోతే ఇక్కడున్న యువతకి ఆ పరిశ్రమలకి ఎలాంటి స్కిల్స్ కావాలో ముందుగా డెవలప్ చేసి కానీ వాటికి లైసెన్స్లు ఇవ్వకుండా మనం ఆపుతాం. వాళ్ళ మీకు స్కిల్స్ డెవలప్ చేసిన తర్వాత ప్యారలల్ గా సమాంతరంగా పరిశ్రమలు స్థాపించే సమయానికి మీకు కూడా స్కిల్స్ డెవలప్ చేసి ఉద్యోగాలు వచ్చేలాగా బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను నా దగ్గర ఇక్కడ ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. ఒక్క నిమిషం, ఇంతమంది ఆడపడుచులు వచ్చారు ఎండల్లో. మా ఆడపడుచులందరికీ చెప్తున్నాను, మీరు ఏ కులానికి సంబంధం లేక ఏ కులవస్తులైనా ఏ మతస్థులైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నారని కాదు, మీకు జనసేన ప్రభుత్వం రాగానే మీకు తక్కువ మంది కుటుంబ సభ్యులుంటే 6 గ్యాస్ సిలిండర్లు, ఎక్కువ మంది ఉంటే 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మీకు అందజేస్తామమ్మా ప్రభుత్వం రాగానే. ఎందుకంటే మీకు నేను అండగా ఉండడానికి వచ్చాను. అలాగే రేషన్కి సంబంధించి మనకి తినడానికి పనికిరాని బియ్యం ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీకు కుటుంబ సంఖ్యాబలాన్ని బట్టి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి 2500 రూపాయల నుంచి 3500 వరకు మీ మహిళా బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఏర్పాటు చేస్తారు మీకు మాడపడుచులందరికీ. అలాగే ఏ రైతు అయితే వెన్నెముకని విరగొట్టుకొని మనకు అన్నం పెడుతున్నాడో అలాంటి రైతుకి పెన్షన్ లేకుండా ఎవరెవరు ఒక రోజు ఎమ్మెల్యేగా వెళ్ళినందుకే పెన్షన్ వస్తుంది జీవితకాలం. అలాంటి మనకు అన్నబెట్టిన దశాబ్దాలు అన్నబెట్టిన రైతుకి పెన్షన్ లేకుండా పోతుంది. అలాంటి రైతుని ఆదుకోవడానికి మొదటి సంతకం రైతు పెన్షన్ పథకాన్ని మీద పెడతాం. 5000 రూపాయలు ప్రకటిస్తున్నాం ఈ రోజున మనం. అలాగే ఏంటది ఏంటి ఒక నిమిషం ఆగి 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 ఆగమ్మా ఆగు ఆగు ఆగు. ఫ్యాన్ కి రెక్కలు తిరగలేదు, ఫ్యాన్ తిరగడానికి పవర్ లేదు వాళ్ళ దగ్గర. సైకిల్కి ట్యూబులు లేవు. ఇదివరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవాళ్ళు,
ఇప్పుడు సైకిల్ భుజాల మీద నడుస్తున్నారమ్మ వాళ్ళు పాపం. వాళ్ళు సైకిల్ తొక్కడం మానే చాలా రోజులు ఉండాలి. ఎందుకు తొక్కట్లేదంటే దారిలో ఇసుక కనిపిస్తే ఒక నిమిషం మీద ఇబ్బంది చాప్ చేయించాను. అలాగే సైకిల్ తొక్కడానికి సైకిల్ చైన్ ఎప్పుడో తెగిపోయింది. కేసీఆర్ గారు సైకిల్ చైన్ తెంపేశారు వాళ్ళకి. అక్కడ సైకిల్ చైన్ తెంపేశారు. సో అందుకని వాళ్ళు సైకిల్ భుజానికి వస్తుంటారు. ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ దొరికితే ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి జరగదు. వాళ్ళు పోనీ ఆయన అనుభవం అభివృద్ధి జరగకపోగా ఇసుక మాత్రం భయంకరంగా దారితీస్తుంది. అందుకని జనసేన ప్రభుత్వం ఒక నిమిషం ఆగమ్మ, ఒక నిమిషం ఏంటి ఆగమ్మ, ఒక నిమిషం ఆగా. ఇసుక అన్నాడు ఇది. ఒక నిమిషం. అలాగే మనకి ఇంతమంది యువత ఉన్నారు. నేను రాగానే 3 లక్షల ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల లోపు నేను భర్తీ చేయిస్తాను మీకు. అలాగే యువతకి 10th క్లాస్ చదివిన క్వాలిఫికేషన్ ఉంటే చాలు, 6 నెలల నుంచి 9 నెలలకు ఒక ట్రైనింగ్ తీయించి మీకు ఎక్కువ మంది యువతని మనకి పోలీస్ స్పెషల్ కమాండోస్ గా తయారు చేస్తాం. యువత 10వ తరగతి చదువుకుంటే చాలు 9 నెలలు మిమ్మల్ని ట్రైనింగ్ పంపించి స్పెషల్ పోలీస్ కమాండోస్ గా తయారు చేస్తాం. అలాగే నాకున్న ఆశయం ఏంటంటే, మన ఆలోచన కూడా జనసేన రాగానే ఒక 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని. ఎందుకు వస్తాయో కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఎస్సీజెడ్లు ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఉన్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఒక నిమిషం మీరు వినాలి. అరవద్దమ్మా, నా ముందు అరవలేకపోతున్నాను, దయచేసి కొంచెం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఎందుకు పెట్టారంటే, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎందుకు పెట్టారంటే పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని. వేలకు వేల ఎకరాలు దోచేశారు కానీ రైతులకి పరిహారం ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు రాలేదు, కానీ ఉచిత పరిశ్రమలు చెప్పిన ఉద్యోగాలు రాలేదు. నేను ఆలోచిస్తుంది స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ పెడదాం, ప్రత్యేక వ్యవసాయ మండళ్లు పెడదాం. ఎందుకంటే వ్యవసాయ మండళ్లు పెట్టి దాదాపు 1,00,000 కొత్త రైతులను తయారు చేద్దాం మనం. ఎందుకంటే ఇది నేను చదువుకుంది, నేను ప్రాక్టీస్ చేసింది. 2,000 రూపాయలు మనకి 2,000 గజాలను నలుగురు బతకగలిగేంత సంపాదన క్రియేట్ చేయొచ్చు. ఇది అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ తయారు చేసిన ఫార్ములా, ఇది పాలసీ. దాన్ని ప్రతి నియోజకవర్గంలో మిగులు భూమి ఎక్కడున్నా కానీ నిరుపయోగం ఉన్న భూమిని తీసుకొని యువతకి కొత్త రైతులను తయారు చేసి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక కొత్త 1000 రైతుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకి నా కోరిక రాష్ట్ర మొత్తం మీద 1,00,000 కొత్త రైతులను తయారు చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కదా, రైతులు ఏమైపోతున్నారు? తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించగలిగే రైతుల్ని, యువ రైతుల్ని జనసేన పార్టీ, జనసేన ప్రభుత్వం తయారు చేయడానికి చాలా బలమైన నిర్ణయం తీసుకుంది. 1,00,000 మంది కొత్త రైతుల్ని, యువ రైతుల్ని జనసేన పార్టీ తయారు చేస్తుందని మీకు ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మన నెల్లూరు కోస్తా ఎక్కువ. Subscribe to our channel and press the bell icon for the latest updates.